చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ నుంచి శశిరేఖ పాట వచ్చింది చూసారా? ప్రోమో రాగానే రకరకాల పోలికలు వచ్చినాయి. చిరంజీవి గారి పాత జ్ఞాపకాలు రేపుతూ సినిమా పైన కూడా అంచనాలు పెరుగుతున్నాయి గట్టిగా. వేరే ప్రపంచాలు ఇంకేదో చేయటాలు ఈ గొడవ లేకుండా ఇలాంటి కథలు చిరంజీవి మీద బాగా వర్కౌట్ అవుతాయి. ఇది జస్ట్ శాంపుల్ అంతే. పాటలో వాళ్ళిద్దరు లుక్లు బాగున్నాయి, కాస్ట్యూమ్స్. చిరంజీవి గారి మెరిట్స్ ఏమిటో తెలిసినటువంటి కొరియోగ్రాఫర్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏమాత్రమూ తగ్గట్లేదు. ఆయన సంక్రాంతికి వర్కౌట్ అవుతాయని అంటున్నారు కానీ ఇంకా డేట్ అయితే పెట్టలేదు. మిమ్మల్ని చూస్తేనే డేట్ ముందు చెప్పారు, డేట్ పెట్టాలి. ఆయన డిసెంబర్ మధ్యలోకి వచ్చేస్తున్నారు. భరద్వాజ గారు చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ నుంచి శశిరేఖ పాట వచ్చింది చూసారా? అవును, వచ్చింది. ఎస్, రికార్డ్ వ్యూస్తో తీసుకెళ్తుంది. అవును, చూసిన తర్వాత ఏమనిపించింది? రికార్డు వ్యూస్తో పెడుతోంది. అయితే జనరల్గా చిరంజీవి గారి సినిమాల్లో ఒక జస్ట్ మూమెంట్స్ ఇస్తూ ఒక స్లో పేజ్ సాంగ్ ఒకటి ఉండేది మొదటి నుంచి. అలా ఆ జ్ఞాపకాలు గుర్తు చేశాడు. అది ఉదాహరణకు కొండవీటి దొంగలో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు అనే పాట అలా ఉంటుంది. జస్ట్ అలా వస్తూ మూమెంట్స్ ఉంటాయి అంతే, లైట్ మూమెంట్స్. సుందరం మాస్టర్ ఆ రోజుల్లో వాటిని గుర్తు చేశారు ఈ పాటలో, గుర్తు చేశారు. అయితే ఈ ప్రోమో రాగానే రకరకాల పోలికలు వచ్చినాయి. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చిన్న సినిమా అది లిటిల్ హార్ట్స్లో కాచాయని భోంచేసావా పాట, భోంచేసావా ఆ పాటతో పోల్చి ప్రపంచం మాట్లాడేసుకుంది. కానీ అది నెగిటివ్గా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. చిరంజీవి గారు ఈ జనరేషన్కి కూడా కనెక్ట్ అవుతున్నాడు అని అనుకోవాలి. ఏదేమైనా కానీ మూమెంట్స్ అవి బాగున్నాయి, మ్యూజిక్ అది. ఫుల్ పాట చూసిన తర్వాత అవును, దాంట్లో లిరికల్ వీడియోకి జస్ట్ ఫోటోలే కాకుండా కొన్ని షార్ట్లు పడ్డాయి. లేదు, షార్ట్లు పడ్డాయి, ఆయన మూమెంట్స్ అవి ఉన్నాయి. అలాగే బస్సులో షార్ట్ ఒకటి, లోపల వాళ్ళిద్దరూ కూర్చుని కాన్వర్జేషనల్, అందులో కూడా కొంత కథ నడిపే ప్రయత్నం చేశారు. అంటే నువ్వెందుకు అంత తాపత్రయపడుతున్నావు డబ్బులు సంపాదించడానికి అంటే, లేదు కావాలి, చాలా అవసరం ఉంది జీవితానికి అని చెప్పి ఆయన మాట్లాడటం. ఈ కాన్వర్జేషన్ మోడ్లో కొంచెం కథని చెప్పే ప్రయత్నం చేశాడు ఈ పాటలో కూడా. ఇంతకుముందు వచ్చినటువంటి పాటలో కూడా కథ చెప్పారు అనేది మనం మాట్లాడుకున్నాం. మీసాల పిల్లలో కూడా ఇందులో కూడా ధోరణి కనిపించింది. అనంత శ్రీరామ్ రాసినట్టున్నారు కదా. అవును. అలాగే ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారి పాత పాటల గుర్తులు ఉండటం కోసం ఆ శుభలేఖ అనేది గుర్తు రావడం కోసం ఆ గుర్రం షాట్ ఒకటి పెట్టారు. తర్వాత ఇంకొకటి యురేకా సక్కామేకాను అభిలాష్లో సూపర్ హిట్ సాంగ్ ఉంది. ఆ రెఫరెన్స్లో నుంచి కూడా లిరిక్ నడిచింది. అలా రకరకాలుగా చిరంజీవి గారి పాత జ్ఞాపకాలు రేపుతూ కొత్త చిరంజీవి కూడా ఆ రేంజ్లో మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి ఇంప్రెషన్ కలిగిస్తూ నయనతారతో ఆయన కాంబినేషన్ ఎలా ఉంది, అది వారి కెమిస్ట్రీ ఎలా ఉంది ప్రపంచానికి అర్థం చేయించే ప్రయత్నం జరిగింది ఇందులో. అది ఆల్రెడీ మిసాల పిల్లలోనే జనాలు కనెక్ట్ అయి ఉన్నారు. ఈగర్లీ వెయిటింగ్, ఆ ఈగర్లీ వెయిటింగ్ అనేది నెమ్మదిగా కొంచెం హైప్ పెంచింది. ఇది ఈ పెంచటం అనేది మనకి ఇప్పుడు మీరు ఇందాక అన్నటువంటి వ్యూస్లో కనిపిస్తోంది. ఇదొకటి, రెండు పాటల్లో కూడా హిట్ అనేది వచ్చేసరికి సినిమా పైన కూడా అంచనాలు పెరుగుతున్నాయి గట్టిగా. పెరుగుతున్నాయి. అయితే భారీ వ్యవహారం లేకుండా చాలా లైటర్ మోడ్లోనే వెడుతున్నట్టు సినిమా అనేది అర్థమవుతుంది. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వేరే ప్రపంచం క్రియేట్ చేయటము, కొంచెం గంభీరమైన కథలు అలా పెడుతున్నారు. ఇందులో అలాంటి ప్రయత్నం కాకుండా సరదాగా ఉండేటువంటి ఒక కొంచెం అంటే నేల మీద ఉన్నటువంటి కథలాగానే అనిపిస్తోంది. వేరే ప్రపంచాలు ఇంకేదో చేయటాలు ఈ గొడవ లేకుండా రియలిస్టిక్గానే కొంచెం నేల మీద నిలబడేటువంటి సినిమాగానే కనిపిస్తోంది. వస్తున్నట్టు ఎమోషన్స్ మీద జనరల్గా సాధారణమైనటువంటి జనాల మధ్యలో జరిగేటువంటి కొన్ని సింపుల్ థింగ్స్లో నుంచి పుట్టేటువంటి కామెడీని బేస్ చేసుకుని ఈ స్క్రిప్ట్ తయారు చేసినట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి కథలు చిరంజీవి మీద బాగా వర్కౌట్ అవుతాయి. నిజానికి గతంలో అలా వర్కౌట్ అయిన చరిత్ర ఉంది ఆయనకి. అలా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ సినిమాలో.
అనిల్ రావిపూడి తనదైన మార్క్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అనుభూతి వేరు. మీసాల పిల్ల కానీ ఈ పాట కానీ మనం చూస్తున్నటువంటి ఈ మూడ్లో చూస్తున్నటువంటి కండిషన్ వేరు, అనుభూతి వేరు. రేపు పొద్దున థియేటర్లో చూసినప్పుడు అనుభూతి వేరు. అవును. అది పూర్తిగా టోటల్ డిఫరెంట్గా హై వోల్టేజ్లో ఉంటుంది. ఇది జస్ట్ శాంపుల్ అంతే. దీని మీద రివ్యూలు చేస్తూ ఇందులో అది లేదు ఇది లేదు అనేసి చర్చ జరుగుతోంది కానీ ఆయన ఆ జోలికి వెళ్ళాలని అనుకోవట్లేదు. ఈ మూమెంట్స్ మీరు థియేటర్లో చూడండి ఎలా ఉంటుందో నేను అక్కడ చెప్తాను అన్న టోన్లో. గతంలో లాస్ట్ ఇయర్ ఆయన చేసినటువంటి మ్యాజిక్ కూడా అదే. వెంకటేష్ సినిమాకి సంబంధించి కూడా ఆయన చేసినటువంటి మ్యాజిక్ అదే. ఇప్పుడు ఈసారి కూడా అదే మ్యాజిక్ను వర్కౌట్ చేస్తున్నాడు. అందుకని రకరకాల చర్చలు ఉన్నాయి. అంటే టైటిల్ పెద్దగా ఉంది దగ్గర నుంచి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఏది మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు, ఇంత పెద్ద టైటిలా అని మాట్లాడుతున్నారు కానీ నెమ్మదిగా డైజెస్ట్ అవుతోంది. అంటే ఈయన జనాలకి రోజువారీ సినిమాని పరిచయం చేస్తూ రకరకాల పేర్లతో పాటకి ప్రోమోకి ఒక పాట రిలీజు, లిరికల్ సాంగు, ఇలా రకరకాల పేర్లు చెప్పి రోజుకొక కార్యక్రమం పెట్టి జనాల్లో రిజిస్టర్ చేస్తున్నాడు దాన్ని టైటిల్ని. జనాలు ఎవరు అది పెద్దగా ఉందనో చిన్నగా ఉందనో ఫీల్ అవ్వట్లేదు. లేదు అట్లాంటి డిస్కషన్ లేదు కానీ ప్రపంచం మాట్లాడేస్తోంది. కాబట్టి సినిమా మీద ఒక పాజిటివ్ ఇదైతే ఉంది. హడావిడి లేకుండా కూల్ హిట్ కొట్టే ఛాన్స్ ఉంది ఈ సినిమా. పాటలో వాళ్ళిద్దరు లుక్లు బాగున్నాయి, కాస్ట్యూమ్స్ కూడా, లొకేషన్స్ కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి, మూమెంట్స్ బాగున్నాయి. కొరియోగ్రాఫర్ అంటే చిరంజీవి గారి మెరిట్స్ ఏమిటో తెలిసినటువంటి కొరియోగ్రాఫర్ బాగా చేశాడు ఈ పాట. తెలిసి ఉండటం చేత ఆ పద్ధతిలో వెళ్ళింది. అంటే తను కూడా గైడ్ చేసుకోగలడు. చిరంజీవి గారికి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే పాటని తను ఎలా అనుకుంటున్నాడు, ఆయనకు ఒక స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ని కొరియోగ్రాఫర్తో డిస్కస్ చేసి ఆ పద్ధతిలో పెడదామా లేదు ఇంకో పద్ధతి ఉందా అని ఒక చర్చించేటువంటి ఒక డెమోక్రటిక్ స్పేస్ ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి. అందుకని ఆ కేర్ కనిపిస్తుంది. ఇందులోనూ కనిపించింది, మీసాల పిల్లలో కూడా కనిపించింది. ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతి సినిమాకి అక్కడ ఏమాత్రమూ తగ్గట్లేదు ఆయన. ప్రతిసారి ఇక్కడ ఇది చిరంజీవి అంటున్నారు కానీ లేదు చిరంజీవే ఆ చిరంజీవే ఈ చిరంజీవి అని చెప్తూ వస్తున్నాడు ఆయన. అది ఇందులో కూడా నడిచింది. మరీ కంపారిజన్లోకి వెళ్ళిపోయేంత చేయక్కర్లేదు కానీ చిరంజీవి గారు ఈ ఏజ్లో ఆ లెవెల్లో చేయటం అనేది డెఫినెట్గా అది వేరే చర్చలోకి వెళ్ళక్కర్లేదు. బాగుంది, ఓవరాల్గా పాట బాగుంది. ఒక మామూలు సాధారణమైన మూడ్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్కి తావు లేకుండా సినిమా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఎక్స్పెక్టేషన్స్ పెంచట్లే. ఈ పెంచకపోవడం అనేది డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది. సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చున్న జనాలు నవ్వుకుంటూ బయటకు వస్తారు, చాలు. అది వర్కౌట్ అయిపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక బిగ్ నెంబర్ క్రియేట్ అయిపోతే చాలు. అందుకని వాళ్ళ ప్రయత్నాలు డెఫినెట్గా సంక్రాంతికి వర్కౌట్ అవుతాయని అంటున్నారు కానీ ఇంకా డేట్ అయితే పెట్టలేదు ఆయన ఈ రోజుకి. మీరు డేట్ కార్డు పట్టుకుంటున్నారు నాకు తెలిసి. మీరు అడిగిన ప్రతిసారి మిమ్మల్ని చూస్తేనే డేట్ ముందు చెప్పారు, పెట్టాలి ఆయన డేట్. ఇంకా ఇప్పుడు డిసెంబర్ మధ్యలోకి వచ్చేస్తున్నాం, ఇంకా నెల ఉంది. నెల ముందు డేట్ చెప్పకపోతే అలాగే జనాలు ప్రిపేర్ అవ్వాలి కదా. పండగకు వస్తున్నారు అనేసరికి అసలే పెద్ద సినిమాల మీద రకరకాల హడావిడి నడుస్తోంది ఇప్పుడు. ఈ సినిమా రిలీజ్ అవుతుందా, ఆ సినిమా టైమ్లీ వస్తుందా అనే చర్చ ఒకటి జరుగుతోంది బయట. కాబట్టి మీరు డేట్ చెప్పేస్తే జనాలు కాన్ఫిడెంట్గా ఆ పని మీద ఉంటారు. అందుకని డేట్ చెప్పేయటం మంచిది ఇంకా. థ్యాంక్ యూ.